మార్నింగ్ ఫ్రమ్ ఆడమల్లి. ఇవాళ వచ్చి అయితే డే 3. ఇవాళ మన టార్గెట్ వచ్చి చింతూరు నుంచి కోంట. ఇవాళ మనం వెళ్ళేదంతా మ్యాక్సిమం ఘాటీ సెక్షన్. సో ఘాటీ సెక్షన్ మ్యాక్సిమం మనం సైకిల్ తొక్కిది ఏముండదు, అంతా నడిపించుకుని వెళ్ళాలి. సో నా సైకిల్ దాంతోపాటు 50 kgs లగేజ్, ఆల్మోస్ట్ ఒక మనిషిని వేసి తొక్కుతున్నట్టు ఉంది సైకిల్ మొత్తానికి. సో లగేజ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు సైకిల్ ఫిక్స్ చేసి ఇంకా రైడ్ స్టార్ట్ చేసేయడమే. ఇప్పుడే టిఫిన్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది, తిన్నాం. కాకపోతే ఇప్పుడే ఈ పాటికి బయలుదేరిపోవాలి. యాక్చువల్గా పైన బుర్రకాయ గేదెలు ఏమి ఉంటాయంట, సంథింగ్ ఒంటరికి వెళ్ళడం కరెక్ట్ కాదన్నారు. హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళమన్నారు. సో ఇంచోపు అయితే హాఫ్ అన్ అవర్ ఆగా. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇవాళ దాంట్లో వర్షం వస్తుంది. ఇప్పుడు ఈ వర్షం ఇలా కంటిన్యూ అయితే మాత్రం జర్నీ చాలా టఫ్ అయిపోద్ది. బట్ వర్షం రాకూడదని అయితే చూసుకోవాలి. ఇవాళ అయితే ఆల్మోస్ట్ మనం వెళ్ళాల్సిన జర్నీలో 15 kilometers ఓన్లీ అప్ అంట. అంటే మనం 15 kilometers కూడా మ్యాక్సిమం నడిచి ఎక్కాల్సి వస్తుంది. చూసారు కదా, స్టార్ట్ అయ్యేప్పుడు పోకుంటేనా ఇప్పుడు వచ్చి ఒక మనిషి కూడా కనిపిస్తలేదు అక్కడ. ఇంకా రెయిన్ అయితే కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఘాటీ సెక్షన్ వల్ల అయితే మనం తొక్కలేకపోతున్నాం సైకిల్. అలా అని కనీసం వర్షం ఆగినా ఏడు చేద్దాం, కానీ వర్షం కూడా ఆగట్లేదు. ఇప్పుడే కరెక్ట్గా మారేడుమిల్లి నుంచి కరెక్ట్గా 10 kilometers అయితే వచ్చా. ఇంకా అప్ వచ్చి ఒక 10 kilometers అయితే ఉందంట. దాని తర్వాత మ్యాక్సిమం అందరూ డౌన్ అంటున్నారు. కాకపోతే ఎలా ఉంటుంది అన్నది మన దారిలో చూడాలి. కాబట్టి కొండ ఎక్కుతుంటే మాత్రం చూడండి ఎంత హైట్ ఉందో. చుక్కలు కనిపిస్తున్నాయి. సైకిల్ వెయిట్ ఏమో ఆల్మోస్ట్ 50 kgs దాటేసిందేమో. ఆల్మోస్ట్ మనిషిని కూర్చొని సైకిల్తో వస్తే ఎలా ఉందో అలా ఉంది ఈ రైడ్ మాత్రం. ఇక్కడ నుంచి కొండలు అయితే మొత్తం ఫుల్ ఘాటీ సెక్షన్ స్టార్ట్ అయింది. ఈవెన్ ఈసారి నడిచే అంత ఓపిక కూడా, లారీలే అంత కష్టపడి ఎక్కుతున్నప్పుడు మన పరిస్థితి సార్ ఊహించుకోండి. ఫైనల్గా సగం కొండ అయితే ఎక్కేసా. ఇంకెక్కడి నుంచి 2 kilometers ఉంది ఆల్మోస్ట్. దాని తర్వాత అంతా డౌన్ వస్తుందంట, ఫ్రీకి వెళ్ళిపోవచ్చు. ఈ రైడ్ మాత్రం ఎక్కడో కొండల్లో ఒక్కడే, అది వర్షంలో ఫీల్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు. 2 hours నుంచి అయితే రెస్ట్ తీసుకోలేదు. ఇప్పుడైతే ఎక్కడన్నా ఒక బ్రేక్ దొరికితే రెస్ట్ తీసుకుందామని అయితే చూస్తున్నా. బట్ ఎక్కడన్నా కొంచెం సేఫ్ ప్లేస్ దొరికితే ఆగుదామంటే ఎక్కడ కూర్చోవడానికి కూడా కనీసం లేదు. ఎక్కడన్నా కూర్చుందాం అన్నప్పుడు ఏ పాములో జర్లు వస్తున్నాయి. ఇందాక మొత్తానికి అయితే ఘాటీలో అప్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇక నుంచి అంతా డౌన్ అంట. ఇంకా ఏళ్ళతో మాత్రం ఘాటీ సెక్షన్స్ ఓవర్ అనుకుంటున్నాను నాకు తెలిసి. యాక్చువల్గా ఇప్పుడు నేను కరెక్ట్గా మంచులో ఉన్నా. నా పక్కన అంతా స్నోయే మొత్తం. కనిపిస్తుందా మీకు? బస్సు వచ్చింది రో. లొకేషన్ అయితే చూసారు కదా, సూపర్ ఉంది మొత్తం. అబ్బో డౌన్ వచ్చింది. ఈ వీడియో తీసినాడు ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ ఒకటే వేసేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే మాత్రం అస్సలు, పైగా మారేడుమిల్లిలో ఓన్లీ వర్షం కురిసిన టైంలో ఫస్ట్ టైం ఏమో విజిట్ చేయడం. ప్రస్తుతానికి అయితే చింతూరు దగ్గరలో అయితే వచ్చేసా. వర్షం కూడా అప్పుడైతే ఆగిపోయింది. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి చిత్తూరు కరెక్ట్గా 13 kilometers ఎంత ఉందంటే అక్కడ నుంచి అక్కడికి ఫుడ్ ఏమైనా తినేసి అప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాను. ఇంకా టైం వచ్చి ఇప్పుడు 1:15 అంత అయింది. సో హాఫ్ అన్ అవర్ ఎంతో రెస్ట్ తీసుకుని ఈరోజు రైడింగ్కి ఎంతవరకు కంప్లీట్ అవుతుందో చూడాలి. ఇవాళ రైడ్లో ఆల్మోస్ట్ అంతా కూడా ఘాటీ సెక్షన్ వల్ల కొద్దిగా టైట్గా ఉంది. ఈవినింగ్ మ్యాక్సిమం తొందరగా ఆపేయడానికి ట్రై చేయాలి. ఇంకా
ఇప్పుడే చిత్తూరు అయితే క్రాస్ చేసా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కరెక్ట్గా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా కోంటా వచ్చి 6 కిలోమీటర్స్ ఎంత ఉంది ఛత్తీస్గఢ్ బార్డర్. ఇప్పుడు నైట్ స్టే వచ్చి ఇప్పుడు పెట్రోల్ బంక్స్ అయితే మధ్యలో ఎక్కడ ఉండవంట. సో ఎక్కడ ఉన్న ప్లేస్ అన్నది చూసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి కరెక్ట్గా ఇంకొక 200 మీటర్స్లో ఏపీ నుంచి తెలంగాణ బార్డర్కి అయితే వెళ్ళిపోతా. బట్ ఇదంతా వచ్చేసరికి ఒడిశా బార్డర్ అయితే వస్తుంది. మ్యాక్సిమం అయితే అందరూ హిందీతో బాధేస్తున్నారు అట్టుకుని. మనకేమో హిందీ రాదు, ఇక్కడ వాళ్ళందరూ హిందీతో చంపేస్తున్నారు అట్టుకుని. ఫైనల్గా ఛత్తీస్గఢ్ బార్డర్కి అయితే వచ్చేసా. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఆపుతారా ఏంటన్నా చూడాలి. మ్యాక్సిమం అన్న ఎవరో ఆపరు, బట్ ఆపుతారేమో చూడాలి ఒకసారి. సో ఇందాక కలిసారు కదా ఒక 4-5 వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇక్కడ బార్డర్ చెక్ పోస్ట్ వాళ్ళంతా, మీకు ఎలాగ పర్మిషన్స్ లేవు కదా, ఇక్కడ టెస్ట్ చేయించుకుని కూడా పర్మిషన్ తీసుకోండి. మా పర్మిషన్ అన్న బయట ఎలాగ బార్డర్ కాబట్టి మా పర్మిషన్ ఎక్కువ అడుగుతారు. సో మా పర్మిషన్స్ ఉంటే మీకు ఈజీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. సో అదే ఉన్నాను. ఇప్పుడైతే రిపోర్ట్కి అయితే వెళ్ళా. ఇప్పుడు రిపోర్ట్ ఏమొస్తుందో అయితే చూడాలి. నిన్న రైడ్ వచ్చేసి అయితే మధ్యలో అయితే ఆగిపోవాల్సి వచ్చింది. నిన్న ఛత్తీస్గఢ్ వెళ్ళాం కదా, అక్కడ నుంచి మ్యాక్సిమం ఘాటీ సెక్షన్ అంట. మనకేమో తెలియదు, అక్కడ ప్రతి 40 కిలోమీటర్కి ఒక ఊరు అయితేనే ఉంటుందంట. 40 కిలోమీటర్స్ ఒకటి, 40 కిలోమీటర్స్ ఒకటి. మనమేమో అక్కడేమో మెయిన్ ఏంటంటే నక్సలైట్ ఏరియా. సో వాళ్ళు చెక్ పోస్ట్ పోలీసులు అన్నారు, నీకు ఎలా అయితే కష్టం అయిపోద్ది, పైగా ఘాటీ సెక్షన్ ఫుల్. ఆల్మోస్ట్ ఇంకో 3-4 ఉన్నాయి, అవి కూడా నీకు మారేడుమిల్లి కన్నా పెద్ద ఘాటీసు. సో నీకు కొద్దిగా ట్రబుల్ వచ్చేమో మరి అన్నారు. సో నాకు అనిపించింది ఇప్పుడే మారేడుమిల్లిలో ఆల్మోస్ట్ నేను వెళ్ళవలసిన రీచ్కి చాలా తక్కువ డిస్టెన్స్ వెళ్ళాను చెప్పాలంటే. నా టార్గెట్ డైలీ 100 వేసుకుంటే 300 అవ్వాలి. సో ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ అయితే పెండింగ్ వచ్చింది. సో ఇంకేమనుకుంటున్నానంటే ఇంకా ఈ రోడ్ అవాయిడ్ చేసేద్దాం, హైదరాబాద్ నుంచి అయితేనే కరెక్ట్. యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసిన రోడ్ అయితే పర్ఫెక్ట్. బైక్ మీద వెళ్ళే వాళ్ళకి అటు నుంచి అటు అలా వెళ్ళిపోతే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ అది ఓన్లీ బైకర్స్కి మాత్రమే. సైకిల్స్కి అలా అయితే కార్ మీద వెళ్ళే వాళ్ళకి కూడా పర్లేదు. కార్ మీద వాళ్ళకి బైక్ మీద వాళ్ళకి ఓకే, బట్ సైకిల్ మీద వాళ్ళకి మాత్రం అసలు సెట్ కాదు. సో స్టార్టింగ్లోనే ఇంత టైన్ అయిపోవడం ఎందుకు, సో ముందు ఇంకా చాలా చేయాల్సింది ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను నార్మల్ రోడ్ అయితే తీసుకుని ప్రస్తుతం భద్రాచలం అయితే వచ్చాను నిన్న నైట్. సో నిన్న నైట్ నుంచి భద్రాచలంలోనే ఉన్నా. సో నిన్న బ్లాగ్ కూడా నేను చేయలేదు, ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ డిస్టెన్స్ కవర్ చేయాలి. సైకిల్ ఏమో బ్యాక్ సైడ్ ప్రాబ్లం అయితే వచ్చింది, బ్యాక్ సైడ్ బ్రేక్ ఏమో మొత్తం పట్టేస్తుంది ఫుల్. అది ఎందుకు పడుతుందో తెలీదు. సో అదో ప్రాబ్లం ఉంది. సో ఇంకా ఇవాళ ఇక్కడ ఆగిపోయి దర్శనం అయితే చేసేసుకుని సైకిల్ రిపేర్ అయితే చేంజ్ చేసుకోవాలి. అలాగే నా లగేజ్లో కొద్దిగా హెవీ అయింది. సో నేను కొద్దిగా లగేజ్ వచ్చి డిటిడిసికి కొరియర్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నా. అది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రూట్ మ్యాప్ అయితే చేంజ్ చేసాం. ప్రస్తుతం అయితే హైదరాబాద్, వరంగల్ ఆ సైడ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను ప్రస్తుతం. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇంకా వెళ్ళినప్పుడు దారిలో ఇంకా ఏమన్నా కనుక్కుని వెళ్ళడం బెస్ట్. ఇంకా మ్యాక్సిమం మన గూగుల్ మ్యాప్ నమ్ముకునే కన్నా ఈ లారీ డ్రైవర్సు, పోలీసు వాళ్ళని అడిగితే మనకు బెటర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మన గూగుల్ మ్యాప్ షార్టెస్ట్ రూట్ అంటే తప్ప అది ఎలా రూట్ ఉందో మనకు చెప్పదు. వీళ్ళని అడిగితే నీకు ఎలా వెళ్తే ట్రబుల్ అయిపోతావు, ఎలా వెళ్తే షార్ట్ కట్ ఉందో అలా ఉంటే చూడండి. నేను చాలామంది చెప్పారు ఇలా వెళ్ళి బ్రో ఇంకా షార్ట్ కట్, ఇలా వెళ్ళి బ్రో ఇంకా షార్ట్ కట్ అని చాలామంది హెల్ప్ చేస్తున్నారు చెప్పాలంటే. సో నేనైతే ప్రస్తుతానికి భద్రాచలంలో ఉన్నా. సో ఏంటన్నది ఇలా ఆఫ్టర్నూన్ ఎప్పుడో నేను డిసైడ్ అయ్యి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాను. రేపు నుంచి మాత్రం అట్లీస్ట్ 100 కిలోమీటర్స్ అన్న కవర్ చేయాలి. ఈ రోజుకైతే వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నా. సో ఇంకా రేపు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే రైడ్గా స్టార్ట్ చేసేయాలి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇవాళ సిమ్ వర్క్ పని అయిపోయింది, సైకిల్ రిపేర్ కూడా అయిపోయింది. సో ఇవాళ నుంచి అయితే సైకిల్ ప్రాబ్లం రాదని అనుకుంటున్నా. మరి నిన్న వరకు అయితే మొత్తం బ్రేక్ టైట్ అయిపోయి చాలా ప్రాబ్లంగా ఉండేది. సో ఇవాళ అయితే దాన్ని ఫిక్స్ చేంజ్ చేసిన. సో మొత్తానికి డే 4 అయితే మొత్తం భద్రాచలంలోనే ఉన్నా. ఇవాళ అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మార్నింగ్ చిన్న స్టిక్కరింగ్ సిమ్ ఒకటి తీసుకోవాల్సి వస్తే సిమ్స్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టిక్కరింగ్ అయితే సైకిల్కి లేదనమాట. ఎవరైనా ఛానల్ ఎవరికి తెలుస్తలేదు, అందుకని చెప్పి స్టిక్కరింగ్ అయితే వచ్చా. సో స్టిక్కరింగ్ అయిపోయినా రేపు మార్నింగ్ డైరెక్షన్ అన్నది ఇంకా ఏంటి తెలియదు. ప్రస్తుతం రేపు ఏంటన్నది ఇవాళ నైట్ అయితే రూట్ మ్యాప్ చూడాలి. సో ప్రజెంట్ అయితే వరంగల్కి అయితే చాలామంది షార్ట్ కట్స్ చెప్పారు. ఆ షార్ట్ కట్లు ఏంటన్నది ఇవాళ నైట్ చూసి
రేపు మార్నింగ్ అయితే మనం స్టార్ట్ అయిపోవాలి.